తెలంగాణ బీజేపీని అసమ్మతి సెగ కలవరపెడుతుంది. కొన్ని ఎంపీ సీట్లలో అభ్యర్థులను మార్చాలని కేడర్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో సహకరించేది లేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసింది. దాని మూలంగా బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటుంది. నల్గొండ, హైదరాబాద్, వరంగల్ అభ్యర్థులను మార్చాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వటాన్ని గోషామహల్ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ నడుస్తుంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, పార్టీలో లేని మాధవీలతకు టికెట్ ఎలా కేటాయిస్తారని రాజాసింగ్ గుర్రుగా ఉన్నారట. మరోవైపు హుజూరానగర్లోని ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. సీనియర్లను కాదని సైదిరెడ్డికి ఎలా ఇస్తారని, అభ్యర్థిని మార్చకపోతే సహకరించమని స్పష్టం చేస్తున్నారట. ఇదిలా ఉంటే వరంగల్, ఆదిలాబాద్ అభ్యర్థులను కూడా మార్చాలని ఆయా జిల్లా సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ ను నగేష్ కు ఇవ్వడం సిట్టింగ్ ఎంపీ బాపురావుకు మింగుడు పడటం లేదు. దీంతో నగేష్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.